హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కల్పన డబ్బుల గురించి తెలుసుకొని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇంటికైతే ముఖేష్ అయితే వస్తాడు. అప్పుడే ఇక ముఖేష్ వచ్చి ఎక్కడా ఫ్రాడ్ బయటకు పిలవండి అని అనడంతో అప్పుడే ఇక మనోజ్ బయటకు వచ్చి సారీ సార్, ఇదంతా నేను బిజినెస్ని పెంచుకోవడానికి మాత్రమే చేశాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని అంటూ ఉంటే నీలాంటి ఫ్రాడ్ని అస్సలు కూడా ఊరుకోకూడదు, నీ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ప్రభావతి అయితే సార్, వాడు చేసింది తప్పే, మన్నించండి, ఏదో బిజినెస్ కోసం అలా అబద్ధం ఆడాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా, తప్పు చేసిన కొడుకుని దండించడం మానేసి సమర్థిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదు సార్, నేనెందుకు సమర్థిస్తాను, కానీ వాడేదో తెలియక పొరపాటు చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే తెలిసే పొరపాటు చేశాడు, ఎప్పటికైనా మోసం బయటపడుతుందని ఆ మాత్రం తెలియదా తనకి అని ముఖేష్ అయితే అంటూ ఉంటాడు. సార్, ఏదో బిజినెస్ కోసం అలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది సార్ మా అన్నయ్య అని అంటూ ఉంటాడు బాలు. చేసిందంతా నేనే, నాదే తప్పు అని అంటూ ఉంటే రే, చేసిందంతా చేసేసి ఇప్పుడు వాడు బిజినెస్ని దెబ్బ కొట్టి ఏమీ తెలియని వాళ్ళలాగా ఆయన ముందు నటిస్తున్నావా? చేసిందంతా నువ్వేరా, నువ్వే వీడి జీవితాన్ని నాశనం చేశావు అని ప్రభావతి అంటూ ఉంటే ఏంటమ్మా మీరు, ఏంటి అలా మాట్లాడుతున్నారు? తప్పు చేసిందెవరు, అబద్ధాలు ఆడించిందెవరు? వీళ్ళ చేత ఇలా చేయమని అబద్ధం ఆడించిందెవరు? మీ పెద్దబ్బాయే కదా. మరి మీ పెద్దబ్బాయి ఏదో తెలియక బిజినెస్ కోసం అబద్ధం చెప్పాడు అని అంత తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడేమో మీ రెండో అబ్బాయి నన్ను బ్రతిమలాడుతూ ఉంటే ఇదంతా నువ్వే చేశావని మొత్తం నిందని తన మీదే వేస్తున్నారేంటి? ఇలా మీరు కొడుకుల్ని సమానంగా చూడరా, వేరువేరుగా చూస్తారా? అంటే మీరు ఇప్పటి వరకు కూడా బయట జనాలు పేదవాళ్ళని, కోటీశ్వర్లని, ఇలాగ డబ్బున్న వాళ్ళతో ఒకలాగా, డబ్బు లేని వాళ్ళతో ఒకలాగా మాట్లాడే వాళ్ళని చూశాను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలా ఎవరైనా ఇలా హెచ్చు తగ్గులుంటే అలాగే మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను. కానీ మొట్టమొదటిసారి మిమ్మల్నే చూస్తున్నాను. అంటే పెద్ద కొడుకు బిజినెస్ మ్యాన్ కదా అని అతనికి సపోర్ట్ చేసి, చిన్న కొడుకు డ్రైవర్ కదా అని అతన్ని చిన్న చూపు చూస్తున్నారా? ఏ తల్లైనా ఏ కొడుకు విషయంలో అలా చేస్తుందా అని అడుగుతూ ఉంటాడు ముఖేష్. అయితే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. పిల్లల్లో కూడా ఇంత వ్యత్యాసాన్ని చూసే తల్లిని మిమ్మల్ని చూస్తున్నాను. ఏ తల్లైనా సరే పిల్లలు ఎంతమందున్నా వాళ్ళని సమానంగానే చూస్తుంది, కానీ మీరేంటి ఇలాగున్నారు అని అంటూ ఉంటే సార్, ఆవిడ మాటలేమీ పట్టించుకోకండి సార్, దయచేసి డీలర్షిప్ మాత్రం క్యాన్సిల్ చేయకండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక లేదు బాలు, నీ మాటకి ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వడం లేదంటే వీళ్ళందరూ కూడా ఫ్రాడేనని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంట్లో నువ్వొక్కడమే నిజాయితీ పరుల్లా కనిపిస్తున్నావు అని అంటూ ఉంటే సార్, ఎలాగైనా డీలర్షిప్ అయితే ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉంటాడు బ్రతిమలాడుతూ. లేదు బాలు, డీలర్షిప్ ఇవ్వను, 50 లక్షలు కట్టాల్సిందే అని అంటూ ఉంటాడు ముఖేష్. అయితే 50 లక్షలంటే వాడు కట్టుకోలేడు సార్, ప్లీజ్ సార్ అని అడుగుతూ బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే సత్యం కూడా అవును సార్, ఇలా జరుగుతుందంటే నేను అసలు ఈ పార్టీయే పెట్టించేవాడిని కాదు, నాకు తెలియకుండా ఇదంతా చేశారు అని అంటూ ఉంటాడు. సత్యం అయితే మీరన్నది కరెక్టే, ఈరోజు కాకపోయినా ఇంకో రోజైనా మా గురించి నిజం మీకు తెలిసిన రోజు ఖచ్చితంగా ఇదే పనిష్మెంట్ ఉంటుందని, కానీ ఇప్పుడు మాత్రం 50 లక్షలు కట్టమని అనకండి సార్, వాడు కట్టలేడు అని అంటూ ఉంటాడు సత్యం. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని మనోజుని గురించి బాలు అయితే ఇక ముఖేష్ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే అప్పుడే బాలు, అంత పని చేయకు, అయినా అబద్ధాలాడి అలాగ నుంచొని చూస్తూ కనీసం నన్ను బ్రతిమలాడడం కూడా చేతకనివాడు మీ అన్నయ్య వచ్చి నన్ను రిక్వెస్ట్ కూడా చేయడం లేదు, నేను కట్టలేను, ఏమీ చెయ్యలేను అని. కానీ నువ్వు మాత్రం నిన్నే నిందిస్తూ ఉన్నా, నీ వల్ల ఇదంతా జరిగిందని నిన్ను అన్నన్ని మాటలు అంటున్నా కూడా నువ్వు ఏమాత్రం కూడా
వాళ్ళ మీద కోపాన్ని చూపించకుండా నువ్వు వాళ్ళ గురించి నా కాళ్ళ మీద పడతానన్నావు. నాకు తెలిసి నీ అంత గొప్ప కొడుకు ఎవ్వరికి ఉండడేమో. నిజంగా మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. కానీ మీ అమ్మ మాత్రం నిన్ను గుర్తించడం లేదు బాలు, అదే బాధ కలుగుతుంది అని అంటూ ఉంటాడు. సరే, 50 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు, కానీ డీలర్షిప్ మాత్రం నేను ఇతనికి ఇవ్వను, పదండి వెళ్దాం అని డీలర్షిప్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక మనోజ్ అయితే, ఇప్పుడు నీ కోపం చల్లారిందా, ఇప్పుడు నీ కడుపులో కుళ్ళంతా పోయిందా అని అడుగుతూ ఉంటే సత్యం మనోజ్ చెంప పగలగొడతాడు. మనోజ్ చెంప పగలగొట్టి, బాలుని ఇంకొక మాట అన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. వాడి చేత అబద్ధం చెప్పించినప్పుడు వాడు కడుపులో ఎటువంటి కుళ్ళు పెట్టుకోకుండానే నీ బిజినెస్ బాగుండాలని ఎప్పుడూ అబద్ధమాడని వీళ్ళ నలుగురు కూడా నీతో జతగలిసి అబద్ధం చెప్పారు. ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటపడుతుంది కదా, అప్పుడేం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటాడు. సత్యమైతే అప్పుడే ప్రభావతి మౌనంగా ఉండిపోతుంది. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని అంటూ ఉంటాడు. ఇక మనోజ్ రోహిణి గదిలోకి అయితే వెళ్తారు. అప్పుడే ఇంకా మనోజ్తో రోహిణి ఇలా అంటూ ఉంటుంది, ఎక్కడ 50 లక్షలు కట్టాలో అని నాకు చాలా భయమేసింది మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. నేను అదే అనుకున్నాను, మన బిజినెస్ కోసం మీ నాన్న డబ్బులు ఇచ్చారు కదా అని ఆ కల్పన తిరిగి ఇచ్చేసిన డబ్బుల్ని మనం బిజినెస్లో పెట్టాము. ఇప్పుడు గనక 50 లక్షలు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళం అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ప్రభావతి వస్తుంది. ఏంటి, నీ దగ్గర డబ్బులు కొట్టేసిన అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చేసిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి రోహిణి ప్రభావతిని చూసి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అది అమ్మా అని అనగానే, నిజం చెప్పరా, నీ దగ్గర డబ్బులు కొట్టేసిన అమ్మాయి నీకు డబ్బులు తిరిగి ఇచ్చేసిందా అని అంటూ ఉంటే, అవునమ్మా ఇచ్చేసింది అని అంటూ ఉంటాడు మనోజ్. ఒక్కసారే తల కొట్టుకుంటుంది రోహిణి. ఈ మనోజ్ ఏంటి నిజం చెప్పేశాడు అని అనుకుంటూ ఉంటుంది. మరి ఆ డబ్బులు మీ మావయ్య ఇచ్చాడు అని చెప్పావు కదా అని అంటూ ఉంటే, లేదమ్మా మా మావయ్య ఇవ్వలేదు. రోహిణి, నువ్వు బిజినెస్ చేయాలంటే ఈ అబద్ధం ఆడాల్సిందే అని నా చేత ఇలా చెప్పించింది. మొత్తం 48 లక్షలు వడ్డీతో సహా కల్పన మొత్తం డబ్బులు ఇచ్చేసింది. మరి మిగతా డబ్బులు ఏం చేశారు? మిగతా డబ్బులు అలా అలా ఖర్చు అయిపోయాయమ్మా అని అంటూ ఉంటాడు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ విషయం మాత్రం నువ్వు బయట పెట్టొద్దు, బయట పెడితే ఆ బాలుగాడు నన్ను ఇక బ్రతకనివ్వడు అని అంటూ ఉంటే, ఎలాగా ఊరుకుంటాడ్రా, వాళ్ళ వాటాకు కూడా రావాల్సిన డబ్బుల్ని నువ్వే మింగేశావు మళ్ళీ. అదే ఆ డబ్బులు ఉంటే రవిగాడు సొంతంగా రెస్టారెంట్ పెట్టుకునేవాడు, వాడికి ఆ ఛాన్స్ కూడా లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మ ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను వచ్చే సంవత్సరం వడ్డీతో సహా డబ్బులు మొత్తం తీసేస్తాను, నా బిజినెస్ బాగానే ఉంది అని అంటూ ఉంటాడు. అనేసి, నువ్వు ఒకవేళ ఈ నిజాన్ని బయట పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే అని అనేసరికి అప్పుడే ఇక మనోజ్ మాటలు విని ప్రభావతి ఏమీ అనలేకపోతుంది. ఇక మనోజ్ అయితే బయటికి వస్తాడు. ఇక రోహిణి కూడా బయటికి రాబోతుంటే, ఆగు అని అంటూ రోహిణిని ఆపుతుంది. ఏంటత్తయ్య, మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు వచ్చాయని వాడి చేత ఎందుకు అబద్ధం చెప్పించావో అని అంటూ ఉంటే, అంటే మా నాన్నే అంత డబ్బులు పంపించాడంటే నమ్ముతారు, డబ్బులు ఇచ్చారంటే నమ్మరు కదా అత్తయ్య, అందుకే అలా చెప్పించాను అని అంటూ ఉంటుంది. నన్ను కూడా వెర్రి బాగులు దాన్ని చేశారు కదా, నాకు కూడా చెప్పకుండా మీ నాన్న ఇచ్చాడని చెప్తే ఇక మీ నాన్న గురించి నేను అడగనని నువ్వు ప్లాన్ చేసినట్టున్నావు, ఆ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసావు కదా అని అంటూ ఉంటే, అదేం లేదత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు, మీ నాన్న జైల్లో ఉన్నాడా లేడా, అసలు మీ నాన్నే ఉన్నాడా లేడా, నువ్వు కోటీశ్వరరాలువేనా, నిజం చెప్పు, నాకు వారం రోజుల్లో నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కావాలి. ఒకవేళ నీ గురించి నాకు మొత్తం సాక్ష్యాలతో నిజాలు చూపించకపోతే, నువ్వు కోటీశ్వరాలు అని సాక్ష్యాలు నా దగ్గరికి తీసుకురాకపోతే నువ్వు గుమ్మం బయట ఉంటావు,
గుర్తుపెట్టుకో అని ప్రభావతి అయితే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.